పవన్ కళ్యాణ్ గారికి గెలిచారు, ఎలా ఫీల్ అవుతుంది సార్? పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడానికి కారణం ఏంటండి, ఆయన గతంలో 2 సార్లు ఓడిపోయాడు. 2 చోట్ల పెట్టి ఓడిపోయినా పార్టీని వదిలేయకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నిమగ్నమై ఇక్కడ పోటీ చేశాడు. ఇక్కడ మంచి మెజార్టీతో నెగ్గాడు. ఆయన నెగ్గడానికి కారణం అదే. ఓడిపోయిన తర్వాత చాలామంది పార్టీని వదిలేస్తున్నారు, ఆయన పార్టీని వదిలేయలేదు. ఎవడో మనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నో మాట్లాడినా ఆయన అన్ని మాటలు పడి కూడా ఆ వాటిని తట్టుకుని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడైతే అన్యాయం చేయండి అక్కడ అన్యాయాన్ని ఎదుర్కొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీని పోషించి ఇవాళ 21 పోటీ చేసి 21 ఎమ్మెల్యే 21 చోట్ల నెగ్గాడు. 2 ఎంపీ పోటీ చేసి 2 చోట్ల నెగ్గాడు. ఇప్పుడు కూర్చి చరిత్రలు ఎక్కడ లేదు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో నెగ్గడం. ఎక్కువ నెగ్గడం కాదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఉంది, 145 పోటీ చేసింది, 133 నెగ్గింది. బీజేపీ ఉంది, ఆ చోట్ల పోటీ చేసింది ఎంపీ కానీ 4 చోట్ల నెగ్గింది. అలా అది కాదు కదా, ఎన్ని చోట్ల ఫోన్ చేసి సీట్లు ఎందుకు తీసుకున్నామని కాదు. ఆయన చెప్తాడు కదా డైలాగ్, ఎవడో మన మహేష్ బాబు ఎప్పుడు షో అనే కదా అది దిగిందా లేదా అనేది. ఆ విధంగా ఎన్ని సీట్లు తీసుకున్నారు కాకుండా ఎంత తీసిన సీట్లు ఎంత గెలుస్తారు అని 21 సీట్లు గెలుస్తారు అనుకున్నారా? 21 సీట్లు నేను లేదు, ఒక 18, 17 అనుకున్నారు. కానీ ఆయన ఈ గాలి వల్ల ఇది గాలి కదా ఉప్పిన, ఆ ఉప్పిన వల్ల అది గాలి కూడా ఉప్పిన వల్ల 21 సీట్లు వచ్చింది ఆయనకి. ఆయన తీసుకున్న సీట్లు అటువంటి ఆయన కూడా ఆ గతంలో కంటే ఆశ చూసి ఎవడ నెగ్గుతాడు ఎవడ నెగ్గడో అందులో ఆశ చూసి టికెట్ ఎవరు గతంలో కంటే ఇప్పుడు ఒక రాజకీయ అనుభవంతో ఎవడ నెగ్గుతాడు ఎవడ నెగ్గడో ఆశ చూసి టికెట్ ఇవ్వడం కూడా ఆయన ఇచ్చిన ప్రతి సీటు నెగ్గాడు ఆయన. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణం జగన్ వలన ఆయన బాగా కాన్ఫిడెన్స్ కొన్ని తప్పు పనులు. ల్యాండ్ టైటిల్ డీడ్ అది మహా ప్రమాదకరమైన టైటిల్ డీడ్. అది ల్యాండ్ టైటిలింగ్ అది మహా ప్రమాదకరమైనది. అది తీసుకొచ్చాడు. అలా కొన్ని ఉన్నాయి అటువంటి. ఇప్పుడేమో ఆయన సంక్షేమ పథకం అన్నారు, డబ్బులన్నీ సంక్షేమ పథకం దృష్టిలో పెట్టుకున్న సంక్షేమ పథకం ఉంది, అభివృద్ధి లేదు. ప్లస్ సంక్షేమ పథకానికి ₹1 ఇచ్చి ₹10 మందికి తీసుకున్నారు. సంక్షేమం నిజమే. సంక్షేమం ఎంతవరకు దామని ఎంతవరకు ఎదుగుపడిందో ఓ విధంగా మీకు సంక్షేమం 18,000 చెప్తున్నారు. ఏది అమ్మఒడి 15,000 చెప్తున్నారు. అమ్మఒడి 15,000లోని పిల్లలకి వెళ్తులోకి పిల్లలకి లేకుండా ప్రతి ఒక్కరికి మందు తాగే అలవాటు ఉంది జనరల్గా. నేను అందుకే చాలా మందికి మనకి మందు తాగే అలవాటు ఉంది. ఇప్పుడు ఆ వచ్చి మందు ఏమంది, అది గతంలో ఉన్న మందు ఖరీదు ఎంత, ఇప్పుడు ఆ మందు ఖరీదు ఎంత, ఆ మందు తాగడం నీకు ఆరోగ్యం ఎంతవరకు చెడిపోయింది, ఎంతమంది జనాలు చనిపోయారు. గతంలో చూస్తే పెట్రోల్కు ఇతర ప్రాంతాలతో పోసుకుంటే పెట్రోల్ ఏం చెప్తారు, మన కాదని చెప్తారు. మన కాకపోయినా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే గతంలో చంద్రబాబు టైంలో పెట్రోల్ బెంగళూరు చెన్నై కంటే మనకు తక్కువ ఉండేదట. ₹2 ₹5. ఇప్పుడు వాళ్ళతో పోసుకుంటే ₹17 ఎక్కువ ఉంది. అప్పుడు ఆయన చెప్తే బాగు. బస్ టికెట్ ఎన్నిసార్లు పెంచారు, బస్ టికెట్ ₹1 పెంచితే బాగా. ఇప్పుడు ఎన్నిసార్లు పెంచాడు, పెట్రోల్ పెంచారు. అలా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు. విధంగా కాదు కొంతమందికి ఇంకా లేదు. ఇప్పుడు మంది కొత్తగా వచ్చి ఉంటే కొత్త మీటర్లు తయారు చేశారట. అది 1 యూనిట్లు స్వతహాగా కాలితే 150 యూనిట్లు చూపించాలి. అప్పుడు ఏమైపోయాడు, 100 యూనిట్లు కాలితే 150 యూనిట్లు కరెంటు బిల్లు చూపిస్తే యూనిట్ ఛార్జ్ మారిపోతుంది. స్లాబ్ మారిపోతుంది. పిఠాపురంలో ఇంత మెజారిటీతో గెలుస్తాడు అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు? అనుకున్నాక ఇంకా తక్కువ వచ్చిందండి. చాలా మీరు ఎంత అనుకున్నారు? ఎంత మేమైతే ఇంచుమించు 80కి లక్షకి మేము వస్తుంది అనుకున్నాం. అనుకున్న 71 వచ్చింది. అనుకున్న మ్యాజిక్ తక్కువ వచ్చింది. దీన్ని బట్టి కూడా వంగగీత కూడా బాగానే, అంటే వంగగీత గురించి ఏం కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంచుమించు కొన్ని వెంకాలు చేసి కొన్ని చోట్ల డబ్బులు కొన్ని చోట్ల అయితే 3,000 చేసుకున్నారు, కొన్ని చోట్ల ఎక్కువ కూడా చేసుకున్నట్టు అనుకున్నారు. అది ఎంతో మనకి పూర్తి వివరం లేదు. అది ఓట్లు కొనడం గురించి కూడా కొంత మెజార్టీ తగ్గింది. అసెంబ్లీలో అడుగు కూడా పెట్టనివ్వమని చెప్పేసి కొంతమంది ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు చాలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పార్లమెంట్ లోనే డైరెక్ట్ మోదీ గారు పక్కన కూర్చున్నాడు, ఎలా చూడొచ్చు అంటారు? అది వీళ్ళని చేసిన బ్యాడ్ కాన్వర్సింగ్ అది మంచి అయింది. ఇప్పుడు మేము అసెంబ్లీ గేట్ దాకినాము అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు పడ్డారు. జగన్ పరిస్థితి ఇప్పుడు జగన్ అవ్వచ్చు, కొడాలి నాన్న అవ్వచ్చు, మన పేరుని నాన్న అవ్వచ్చు, ఎవరైనా అదే వాళ్ళు ఇచ్చిన బాగా కాన్ఫిడెన్స్. మాకు తిరిగి లేదని నోటు కూర్చుని మాట్లాడడం. మెయిన్ నా దృష్టిలో ఆయన ప్లస్ పాయింట్ ఎక్కడ ఏంటంటే చంద్రబాబుని అరెస్ట్ చేయడం. అప్పుడు దాకా చంద్రబాబును తెలుగుదేశానికి ఇంత గ్యాప్ లేదు. మళ్ళీ అదే వారంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆపారు. ప్లస్ దాని గురించి ఎన్నటికి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపిన గురించే ఈ టైంలో తెలుగుదేశం నాకు ఎప్పటి నుంచి సీనియర్ నాయకుడినే జైల్లో పెట్టించారు. లేకపోతే నా పరిస్థితి ఏంటి అన్న ఉద్దేశం అప్పటి నుంచి కూడా ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చినది కాదు, ఓటు చేయనివ్వకూడదు అన్న దేనితో ఆయన ఎన్ని సీట్లు ఇచ్చిన గవర్నమెంట్ తయారు చేసింది. ఆయన 4 సీట్లు ఇచ్చారు ఫస్ట్నే, తర్వాత 21 ఇచ్చారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. అలా ఏ నాయకుడు ఒప్పుకోవడం. ఆయన ఏంటంటే మెయిన్ ఆయనకి ఆయన ఎన్ని సీట్లని కాదు, కూటమి నెగ్గాల, దాన్ని విముక్తి తగ్గి నెగ్గాడు అంతే, తగ్గి నెగ్గాడు.
దానికి ప్లస్ పాయింట్ వచ్చిన సీఎం వస్తుంది కదా, తగ్గడం వల్ల ఇప్పుడు కూడా ఆయన సీఎం రాకపోతుంది. ఆయన కూడా నాకు ఇప్పుడు ఏ పదవి ఇస్తే బాగుంటుంది అంటారు సార్? మళ్ళీ పవర్ అనేది అది మనం అంత హోమ్ ఇస్తే బాగుంటుంది అంటారా? ఏది ఇస్తే బాగుంటుంది? హోమ్ అనేది ఇంకా ఉంటుంది కదా. డిప్యూటీ సీఎం అన్న దానికి చెప్పుకోవడానికి డిప్యూటీ సీఎం అనేది కానీ చెప్పడానికే తప్పి దానికి పవర్ అనేది యాడ్ అవ్వదు కదా. ఇప్పుడు హోంశాఖ చెప్పుకోవడానికి తప్ప దానివల్ల పవర్ యాడ్ అవ్వదు కదా. మినిస్టర్కి ఎంత పవర్, ఏ మినిస్టర్ తీసుకుంటే ఆ మినిస్టర్కి ఎంత పవర్ ఉందో దానికి అంతే పవర్ ఉంటుంది తప్ప దానివల్ల పవర్ యాడ్ అవ్వదు. కానీ చెప్పుకోవడానికి డిప్యూటీ సీఎం ఎప్పుడైనా సీఎం ఏమైనా బయటికి వెళ్ళినా ఏ అనారోగ్యం బయటికి వెళ్తే అప్పుడు దానికైనా పవర్ ఏర్పడుతుంది తప్పించి అప్పుడు దాకా డిప్యూటీ సీఎం అనే దానికి పవర్ ఉండదు కదా. కాబట్టి సీఎం అనేది హోమ్ అనేది కాదు. హోము ఇంకా ఆయనకి కొత్తది ఏంటంటే హోమ్ అనేది మహా ప్రమాదకరమైనది కదా. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వన్ వర్డ్ ఆన్సర్. ఆయన చెప్పడానికి ఆయన ఇప్పుడు సింహంలో వస్తున్నాను కదా, ఈ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్ సింహం లాంటాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఓడిపోయినా కూడా ఓడిపోయి తగ్గి నగ్గాడు.